ఎదుటివారిపై విమర్శలు చేసే ముందు మనం ఎలా ఉన్నామో గ్రహించాలి. ఒక వేలితో చూపిస్తే 10 వేళ్లు మన వైపే చూపించే రోజులివి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే పరిస్థితి. అమ్మ పెట్టదు తినానివ్వదు అన్నట్టుంది ఆ పార్టీ దుస్థితి. తుఫానుతో ఏపీ అల్లాడిపోతోంది. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు తన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తన వయసును లెక్క చేయకుండా ప్రజలను విపత్తు నుంచి కాపాడేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఇటువంటి సమయంలో ప్రభుత్వానికి అండగా నిలవకపోయినా పర్వాలేదు, కానీ నిందించే ప్రయత్నం మాత్రం చేయకూడదు. చంద్రబాబు ప్రచార యావత్తు ఇదంతా చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తోంది. అయితే ఇప్పుడు ఆ ప్రచారమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మైనస్ గా మారుతోంది. ఇంతకీ ఏం జరుగుతుందంటే, మీ అధినేత ఎక్కడా అంటే మాత్రం సమాధానం కరువవుతోంది. ప్రస్తుతం ఏపీలో తుపాను ముప్పు కొంతవరకు దాటినట్టు తెలుస్తోంది. ఒక్క సీఎం చంద్రబాబు కాదు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ సైతం అదే పనిలో ఉన్నారు. మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు తమ స్థాయిలో కష్టపడుతున్నారు. సొంత జిల్లాలతో పాటు నియోజకవర్గాల్లో సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ఎలాంటి ఉపద్రవం ఎదురొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలని కోరుతున్న జగన్ కనిపించకపోవడం మాత్రం విమర్శలకు తావిస్తోంది. ప్రజల తరపున అసెంబ్లీలో ప్రశ్నిస్తానని చెబుతున్న జగన్ తనకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా కావాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ ప్రజలు కష్టాల్లో ఉంటే అధికార పార్టీతో సమానంగా సేవలందించాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. ప్రస్తుతం బెంగళూరు ప్యాలెస్ లో ఉన్నారు జగన్. తాడేపల్లికి వచ్చేందుకు ప్రయత్నించారు, కానీ విమాన సర్వీసులు రద్దయ్యాయి. అందుకే రాలేకపోయారని వైసీపీ చెబుతోంది. రద్దయినవి కేవలం విమాన సర్వీసులు మాత్రమే. ఆయన రావాలంటే రోడ్డు మార్గంలో కూడా రావచ్చు. కారులో ఓ 6 గంటలు ప్రయాణిస్తే చేరుకోగలరు కదా. అవే ప్రశ్నలు లాజికల్ గా వినిపిస్తున్నాయి. ఎక్కడైనా బల ప్రదర్శనలకు, జన సమీకరణలకు దిగాలంటే ఇట్టే ఆలోచన చేసే జగన్ పోలీసులు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, ఎన్నెన్ని అడ్డంకులు సృష్టించినా దాటి వెళ్ళిపోతారు. కానీ ప్రజలు కష్టాల్లో ఉంటే ఈ తెగువ ఎందుకు ప్రదర్శించడం లేదు అన్నది ప్రశ్న.